నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు, మనీ మార్నింగ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక నెక్స్ట్ మనీ బిజినెస్ ప్రజెంటేషన్ చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క బిజినెస్ అనేది మనము అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం. అది కొంతమంది చెప్తే నమ్మచ్చు, కొంతమంది చెప్తే నమ్మకపోవచ్చు, కానీ ఇది అక్షర సత్యం. దీంట్లో వచ్చేసి ప్రతి నిమిషము, ప్రతి సెకండు, ప్రతిరోజు, ప్రతి గంట డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. ఇది ఎంతవరకు సాధ్యమవుతుందని చూసినట్టయితే, మనము దీంట్లో ఎంత నాలెడ్జ్ తీసుకుంటే అంత నాలెడ్జ్ ద్వారా మనం డబ్బులు సంపాదించవచ్చు. ఈ యొక్క ప్రజెంటేషన్ అనేది ఒక 40 minutes ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చాలా శ్రద్ధగా వినండి. మనము ఎన్నో ప్లేస్లలో మనం టైం అనేది వేస్ట్ చేయడం జరుగుతుంది, కానీ అక్కడ మనకు ఎలాంటి బెనిఫిట్స్ రాకున్నా మనము మన యొక్క టైం అనేది స్పెండ్ చేయడం జరుగుతుంది. కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీలో మాత్రం మీరు ఒక 1 hour స్పెండ్ చేసిన, 1 day స్పెండ్ చేసిన మనకు ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. మన జీవితంలో మార్పు జరిగే అవకాశం ఉంది. ఒక ఫిలింకి వెళ్తాం, 2.5 hours పడుతుంది. దానివల్ల ఎవరికి లాభం అని చూసినట్టయితే, ఆ యొక్క డైరెక్టర్స్ కావచ్చు, ఆ యొక్క హీరోలకు కావచ్చు, వాళ్ళకి బెనిఫిట్ జరగడం జరుగుతుంది. వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు, మనము ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ మనకు దానికి అపోజిట్ ఉంటుంది. మనము టైం స్పెండ్ చేస్తాము, మనమే డబ్బులు సంపాదిస్తాం. మనీ ఈజ్ ఈక్వల్ టు టైం. మనము ఏ విధంగా చూస్తున్నాం, మన టైంను మనము ఎక్కడ వేస్ట్ చేస్తున్నాం? మన యొక్క టైంను మనం బాగుపడడానికి స్పెండ్ చేస్తున్నామా, వేరే వాళ్ళు బాగుపడడానికి స్పెండ్ చేస్తున్నామా? ఈ రోజు నుంచి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అది 100% వాస్తవం. మనకు కనుక ఒక డ్రీమ్ లేకపోతే, మనము డ్రీమ్ ఉన్నోళ్ళ వాళ్ళ అండల్లో మనం పనిచేయాల్సి వస్తుంది. అదే కనుక మనకు డ్రీమ్ ఉంటే మన అండల్లో ఎంతో మంది వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. అది మనం ఈరోజు డిసైడ్ చేసుకోవాలి. మీరు ఒక 40 minutes శ్రద్ధగా వినండి. మీకు కనుక నా యొక్క వాయిస్ రాకపోతే లెఫ్ట్ సైడ్ డౌన్లో మీకు కాల్ వయా డివైస్ అని హెడ్ ఫోన్ మార్క్ ఉంటుంది. హెడ్ ఫోన్ పెట్టుకోండి. మీ యొక్క ఫోన్ ఇలా హారిజాంటల్గా పెట్టండి ఫ్రెండ్స్. ఈ యొక్క స్లైడ్స్ అనేవి చాలా క్లారిటీగా వస్తాయి. మీరు మొత్తం తెలుసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాత ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే తీసుకోవచ్చు. మీకు 99% నచ్చినా మీరు చేయద్దు. 100కు 100% నచ్చితేనే చేయాలి. ఇక్కడ ఎలాంటి డౌట్స్ అనేది రావద్దు. ఒకవేళ వచ్చినా దాన్ని క్లారిఫికేషన్ చేసుకోవాలి వెంటనే. ఎందుకంటే మనం సక్సెస్ కావాలంటే మన మైండ్ అనేది ఫ్రెష్గా ఉండాలి, ఓపెన్ మైండ్తో ఉండాలి. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిజం, అది ఎవరికి బాగుపరిచేది అని మనం ఆలోచన చేయాలి. ఆ ప్రకారంగా మనం ఇప్పుడు చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బిజినెస్ ప్రజెంటేషన్ చూడబోతున్నాం. వెల్కమ్ ఆల్, లెట్ స్టార్ట్ ప్రజెంటేషన్. ఈ యొక్క కంపెనీ వచ్చేసి నెక్స్ట్ మనీ అండి. ఈ యొక్క నెక్స్ట్ మనీ ఏంటి అని చూసినట్టయితే, ఇది ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. భారతదేశంలో 457 కంపెనీలు ఉన్నాయి నెట్వర్క్ సిస్టంలో, డైరెక్ట్ సెల్లింగ్లో. కానీ ఆ యొక్క 457 కంపెనీలలో 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్లో ఉన్నాయి. లేబుల్ పెంచేసి ఆ యొక్క ఎంఆర్పి చేంజ్ చేసేసి మనకు ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల రీపర్చేజ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈ యొక్క రంగంలో మాత్రం
ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇక్కడ ఉంది అని మనము బల్లగుద్ది చెప్పాల్సిన అవసరం ఉంది. 1 రూపీ మనం ఇన్వెస్ట్మెంట్ చేయకుండా డబ్బులు సంపాదించుకునే అవకాశం. అదిగిన 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు ఫ్రెండ్స్, కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఇస్తున్నాం మనం. అది మనం ఈరోజు టోటల్గా చూద్దాం. ఈ యొక్క బిజినెస్ చేయాలి అనుకుంటే కనుక మనకు ఏమేమి కావాలి అని చూస్తే ఓన్లీ మన యొక్క మొబైల్, మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ద్వారా మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అంగులు హార్బాటాలు ఆఫీస్ పెట్టాలి, డిఎల్సిపి తీసుకోవాలి, ప్రొడక్ట్స్ తెచ్చుకోవాలి, డెలివరీ చేయాలి, ఎలాంటి టెన్షన్ లేదు ఇక్కడ. ఓన్లీ మొబైల్, మన యొక్క అప్లికేషన్. మీ యొక్క గూగుల్ ప్లే స్టోర్ యొక్క నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అని మీరు ఎంటర్ చేయండి ఫ్రెండ్స్, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మనకి ఏం బెనిఫిట్, డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మన యొక్క బెనిఫిట్ ఏంటి ఇక్కడ చూసినట్టయితే, ఈ టోటల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండి. ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లర్నింగ్ ద్వారా ఈ కంపెనీ స్టార్టింగ్ అయిన ఫస్ట్ జనవరి 2017లో స్టార్ట్ అయింది. 3.5 సంవత్సరాల బేబీ మాత్రమే. కానీ ఈ యొక్క కంపెనీ యొక్క ఉద్దేశం తెలుసుకోవాలి మనం. అసలు నెక్స్ట్ మనీ ఎందుకు ఆవిర్భవించిందని చూసినట్టయితే, మనకు మార్కెట్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ చూసినట్టయితే మన అక్కడ కస్టమర్ చేస్తున్నారు. B2C మోడల్లో ఉన్నాయి ఫ్రెండ్స్, బిజినెస్ టు కస్టమర్ మోడల్లో ఉన్నాయి. కానీ మన యొక్క అప్లికేషన్ చూసినట్టయితే బిజినెస్ టు బిజినెస్, మనం ఎంత బిజినెస్ చేసినా దాంట్లో మనకు పర్సెంటేజ్ రావడం జరుగుతుంది. కానీ ఈ యొక్క B2C మోడల్లో చూసినట్టయితే ఓన్లీ సర్వీసెస్ ఇస్తున్నాయి. ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు, సర్వీసెస్ వాడుకుంటున్నాం. కానీ మన బ్రతుకులలో ఏమన్నా మార్పు జరుగుతుందా? మనకు ఎన్నో రోజుల నుంచి వాడుతున్నాం, ఫోన్పే వాడుతున్నాం, గూగుల్ పే వాడుతున్నాం, మనకేమన్నా మార్పు జరిగిందా? కానీ ఈ యొక్క మోడల్లో వచ్చేసి B2B మోడల్లో బిగ్ బిజినెస్ పార్ట్నర్షిప్ ఇస్తుంది, డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తున్నాం. ఎవరైనా చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ. ప్రతి వ్యక్తి డబ్బులు సంపాదించుకునే అవకాశం తీసుకోవచ్చు. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. దీంతో పాటు ఈ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి, ఈ యొక్క నెక్స్ట్ మనీ మనం ఎందుకు చేయాలి, వాట్ ఈస్ నెక్స్ట్ మనీ, దీని యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటని చూసినట్టయితే ఫ్రెండ్స్, ఒక భారతదేశంలో నెంబర్ 1 ఉంది సర్వీస్ సెక్టార్లో, డైరెక్ట్ సెల్లింగ్ లో. మనము ఒక్కటే కంపెనీ మాత్రమే ఉంది డైరెక్ట్ సెల్లింగ్ లో, సర్వీస్ సెక్టార్లో నెక్స్ట్ మనీ మాత్రమే. కానీ ఈ యొక్క వర్క్ చేయాలి అనుకున్నట్టయితే మనం జీరో ఇన్వెస్ట్మెంట్, నో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, జీరో లయబిలిటీస్. కంపెనీకి ఎలాంటి లయబిలిటీస్ లేవు, మనకు లేవు. నో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఈ రోజు మీకు కంపెనీ 1 రూపాయి అయినా మీరు పని చేయకుండా ఇస్తాను చెప్పిందంటే కంపెనీకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. కానీ కంపెనీకి చెప్తుంది క్లియర్ గా, మీరు పని చేస్తే డబ్బులు వస్తాయి. ఇక్కడ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ, కానీ పని చేస్తే డబ్బులు వస్తాయి. ఆలోచన చేయండి ఫ్రెండ్స్, ఈ పాయింట్ అండర్లైన్ దిస్ పాయింట్. పని చేయడం ద్వారా డబ్బులు వస్తాయి, కానీ పని చేయకుండా డబ్బులు వస్తాయని నేను చెప్పినా నమ్మద్దు. పని చేస్తేనే డబ్బులు వస్తాయి. ఆ విధంగా దాంతో పాటు ఫిజికల్ గా మనం ఏమైనా ప్రొడక్ట్ కొనాలి అనుకున్నట్టయితే ఏమి ప్రొడక్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ గొల్లాలు లేనటువంటి కంపెనీ ఫ్రెండ్స్. నో ఫిజికల్ ప్రొడక్ట్, డిజిటల్ సర్వీసెస్, ఇన్స్టెంట్ డెలివరీ. మనం నిత్య జీవితంలో ఏవైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో ఆ యొక్క సర్వీసెస్ పైన మనకు పొదుపు అవుతుంది. మీకు ఒక 10 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చాయి అనుకోండి, అదే చెప్పండి మీకు తెలిసిన వాళ్ళకి, అదే మీరు వాళ్ళకు ప్రిఫర్ చేయండి. ఇన్స్టెంట్ డెలివరీ, ఇన్స్టెంట్ పే అవుట్. చూడండి ఫ్రెండ్స్, మనము కష్టపడ్డ కష్టానికి మనకు నెల 15 రోజులకు, 2 నెలలకు ఇచ్చిన రోజులు ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మాత్రం విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో మనము మన యొక్క అమౌంట్ ను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మన అకౌంట్ పేమెంట్ ఎంటర్ చేసేసుకోవచ్చు మన యొక్క అకౌంట్ కు. అందుకనే ఈ యొక్క బిజినెస్ అనేది ఫాస్ట్ గా గ్రో కావడం జరుగుతుంది. ఎవరి డబ్బులు వాళ్ళకు వచ్చాయంటే వాళ్ళు వర్క్ చేయడానికి మొగ్గు చూపిస్తారు. కానీ వర్క్ చేసిన తర్వాత మనకు డబ్బులు రాలేవు అంటే అక్కడ ఆ వర్క్ గ్రో అవుతుందని నమ్మకమే ఉండదు అసలు. దాంతోపాటు ఇక్కడ
మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అనేక రకాల ఇన్కమ్, ఒకటే రకం కాదు, రకరకాల ఇన్కమ్ వస్తుంది. టీమ్ రాయల్టీ వస్తుంది, లీడర్షిప్ బోనస్ వస్తుంది, నాకు రీపర్చేస్ ఇన్కమ్ వస్తుంది, రెఫరల్ టు రిఫరల్, రెఫరల్ కమిషన్, ఆ విధంగా మనకు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. మనము వెళ్తూనే ఉండాలి, వస్తూనే ఉంటుంది, వెళ్తూనే ఉండాలి, వస్తూనే ఉంటుంది, ఆ విధంగా. దాంతోపాటు ఇక్కడ వెరీ ఈజీ షేర్ ఆన్లైన్ సర్వీసెస్. మనము ఆల్రెడీ మనం వాళ్ళ యొక్క అలవాట్లో చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అతను సంతోషం వాడుతుండు, అదే వాడమని చెప్పండి. కానీ దీని ద్వారా వెళ్ళడం వల్ల పొదుపు జరుగుతుంది. పొదుపు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి మనం చెప్పొచ్చు. అతని దగ్గర బైక్ ఉంది సార్, మీ బైక్ ఇన్సూరెన్స్ దీని ద్వారా చేసుకోండి. కారు ఉంది సార్, మీ కార్ ఇన్సూరెన్స్ దీని ద్వారా చేసుకోండి. ప్రతి వ్యక్తి ప్రతి ఇంటిలో గ్యాస్ బుక్ చేస్తున్నారు. ఆ గ్యాస్ దీని ద్వారా బుక్ చేసుకోమనండి, వాళ్ళకు పొదుపు అవుతుంది. ఫాస్టాగ్ ఉంది, ప్రతి ఒక్క సర్వీసెస్ దీని ద్వారా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఆలోచన చేయండి. దీంతో పాటు ఇక్కడ మనకు టీమ్ మేనేజ్మెంట్ అనేది మన మొబైల్ ద్వారానే. మేము గతంలో చేసినప్పుడు ఏదైతే మనకు టీం తెలియాలి అనుకున్నా, ఒకవేళ స్టేట్మెంట్ కావాలనుకున్నా ఆఫీస్ వరకు వెళ్ళాలి, అతనికి అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఇవ్వాలి, అప్పుడే మనకు స్టేట్మెంట్ ఇస్తాడు. కానీ ఇక్కడ మనం ఇష్టం ఉన్నప్పుడు డైలీ 100 సార్లు చూసుకో నీ యాప్ను, నీ అప్లికేషన్ నువ్వు ఎన్నిసార్లు ఓపెన్ చేసుకోవచ్చు, నో చార్జెస్. ఎప్పుడన్నా మన స్టేట్మెంట్ తీసుకోవచ్చు, 0 పైసా కాడి నుంచి మనకు స్టేట్మెంట్ ఉంటుంది. ఫ్యూచర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యాప్ ఇది, అప్లికేషన్స్. దాంతోపాటు డిజిటల్ మీటింగ్స్, డిజిటల్ ట్రైనింగ్స్, ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. డిజిటల్ మీ ఇంటి దగ్గర మీరే ఉండాలి, మేము మా ఇంటి దగ్గర మేమే ఉంటాం, కానీ మన వర్క్ అనేది నడుస్తుంటుంది. అదే మనం ఫిజికల్గా మీటింగ్ చేయాలనుకుంటే ఆఫీస్కి వెళ్ళాలి, అందరినీ గ్యాదర్ చేయాలి. డిజిటల్లో మీటింగ్ వినడానికే బాధపడ్డ వాళ్ళు ఆఫీస్కి వచ్చి మీటింగ్ వినేంత ఓపిక ఎక్కడ ఉంది చెప్పండి. మన మొబైల్ ద్వారానే మనం మీటింగ్స్ వింటాం. ఇక్కడ డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఈ యొక్క మీటింగ్స్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మన యొక్క అప్లైన్, గ్రాండ్ అప్లైన్ అంకిత్ ఖన్నా గారు, డిజిటల్ గురు, మనకు పరిచయం చేశాడు ఒక డిజిటల్ సిస్టమ్. దాంతోపాటు ఈ యొక్క బిజినెస్ నామినేషన్ ఫెసిలిటీ, మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో మీరు ఆలోచన చేయండి ఫ్రెండ్స్. మనము నిత్య జీవితంలో మనం చేస్తున్నటువంటి జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, దాంట్లో మన పరిస్థితి, మనకి రిస్క్ ఏమైనా జరిగినట్టయితే పరిస్థితి ఏంటి, మన యొక్క ఫ్యామిలీ, ఆ యొక్క పొజిషన్, మనం చేస్తున్నటువంటి జాబ్ పొజిషన్, సేమ్ పొజిషన్ మనకు మన నామినీ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందా, ఆ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుందా. అతను ఐఏఎస్ చదవనివ్వండి, కానీ ఆ యొక్క ఇన్కమ్ కావచ్చు, ఆ యొక్క పోస్ట్ కావచ్చు, మన నామినీకి ఇవ్వడం జరగదు. కానీ ఈ బిజినెస్ లో మన పోస్ట్ కావచ్చు, మన యొక్క ఇన్కమ్ కావచ్చు, మనం ఏ లెవెల్లో ఉన్నాం, డైమండ్ లెవెల్లో ఉన్నామా, ఎస్ డైమండ్ లెవెల్ మన నామినీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అక్కడ ఎంత ఇన్కమ్ వస్తుంది అంత ఇన్కమ్ నామినీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అంత ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్. ఆలోచన చేయండి, స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం, జాబ్ గ్యారంటీ ఉంది ఇక్కడ. జాబ్ గ్యారంటీ మనకు ఇంపార్టెంట్. మనం ఏ వర్క్ చేసినా జాబ్ గ్యారంటీ. దాంతోపాటు ఈ యొక్క కంపెనీ యొక్క పేరు చూసినట్టయితే నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది ఒక ఐటీ కంపెనీ ఫ్రెండ్స్. కంపెనీ యొక్క ఫౌండర్ వచ్చేసి కంపెనీ యొక్క సిఎండి అభిషేక్ కుమార్ వర్మన్ గారు. ఈ కంపెనీ వచ్చేసి మనకు 11th December 2013 స్టార్ట్ అయింది ఐటీ కంపెనీగా. అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఐటీ బ్యాక్గ్రౌండ్ మనకే ఉంది. దాంతోపాటు ఈ యొక్క ఆఫీస్ వచ్చేసి, హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకు పూణేలో ఉంది. ఇంతకుముందు రెంట్ ఆఫీసులో ఉండే ఫ్రెండ్స్, ఇప్పుడు ఓన్ ఆఫీస్. ఇక్కడ ఎవ్వరు ఇన్వెస్టర్స్ లేరు, మనమే ఇక్కడ పార్ట్నర్స్. ప్రతి ఒక్కరము ఇక్కడ పార్ట్నర్ అవుతున్నాం. మనం కంపెనీ యొక్క విజన్ చూసినట్టయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి ఓపెన్ వాలెట్ బ్యాంక్ లో. ఇక ఓపెన్ వాలెట్ బ్యాంక్ ఏంటి అని చూసినట్టయితే మన యొక్క అమౌంట్ వేరే వాళ్ళకి పంపించడం, వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం. ఇది చేయడానికి మనకు ఎన్నో అప్లికేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ మన యొక్క బతుకులలో, మన యొక్క జీవితాలలో ఏమైనా మార్పు జరిగిందా? కానీ ఈ యొక్క అప్లికేషన్ల కింద వస్తుంది. ఇది మనకు ఆర్బీఐ దగ్గర ఉంది ఫైలు, అది తొందరలోనే అవుతుంది. దాంతోపాటు ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్, ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్ గా చేయాలనే ఉద్దేశం. దాంతోపాటు ఇక్కడ ఈ కామర్స్ బిజినెస్, ప్రతి వ్యక్తి ఓనర్ గా అయ్యే అవకాశం ఎక్కడ ఉంది? ఈ కామర్స్ ద్వారా ఉంది. B2B మోడల్లో ఉంది ఫ్రెండ్స్.
అందుకే మనం చెప్తున్నాం కంపెనీ వచ్చిన ఉద్దేశం ఏంటి. ఇతను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్, ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్, రికగ్నిషన్స్ తీసుకున్నటువంటి వ్యక్తి. 28కి పైగా అవార్డ్స్ వచ్చాయి ఫ్రెండ్స్. రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్స్, యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013లో. అలాగ మనకు 28కి పైగా అవార్డ్స్ తీసుకున్నటువంటి కంపెనీ. దాంతోపాటు కంపెనీ యొక్క మిషన్ చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా. గవర్నమెంట్ చెప్తుంది డిజిటల్లో ఉండి వర్క్ చేసుకోండి, మనం డిజిటల్లో ఉన్నాం. ఆరోగ్యంగా ఉండాలని చెప్తుంది గవర్నమెంట్, ఆరోగ్యంగా ఉంటే ఇంటి దగ్గర ఉంటుంది చేసుకుంటున్నాం. ప్రతి వ్యక్తి మనం ఇంటి దగ్గర ఉన్న డబ్బులు కావాలి కాబట్టి ప్రతి వ్యక్తికి డబ్బులు ఇప్పించాలని మన ఉద్దేశం, కంపెనీ యొక్క ఉద్దేశమే. అంత మంచి కంపెనీలో మనం ఉన్నాము. ఫస్ట్ మనకు మనం ఫీల్ కావాలి, మనం ఎదుటి వారికి ఏ విధంగా ఆపర్చునిటీ ఇస్తున్నాము. మనము ఇచ్చే పొజిషన్లో ఉన్నామా, తీసుకునే పొజిషన్లో ఉన్నామా? మనము ఎదుటి వారికి రెఫర్ చేసే ముందు మనం ఏ విధంగా వాళ్ళకి రెఫర్ చేస్తున్నాము అనేది మనము ఫీల్ కావాలి. మనం ఎప్పుడైతే ఫీల్ అవుతామో ఆ యొక్క జోష్ వస్తుంది మనం వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు. నేను నీకు ఈ జీవితంలో బాగుపడేది ఇస్తున్నాను. ఆపర్చునిటీ తీసుకుంటాడా వద్దంటాడా ఆయన ఇష్టం, మన ఇష్టం కాదు ఇక్కడ. అతనే రావాలి, వాళ్ళే వస్తారు, ఇప్పుడు రాకున్నా ఫ్యూచర్ రాస్తారు. కానీ చెప్పడం మన బాధ్యత, చెప్పడమే మన బాధ్యత. అతని జీవితంలో మార్పు కావాలంటే అతను వస్తాడు, కానీ అతని జీవితంలో మనం మార్పు చేయాలని మనం ఎంత చూసినా రారు. చెప్పడం మన బాధ్యత, చెప్పాలి. వస్తారా రారా వాళ్ళ ఇష్టం. ఆ విధంగా మనం ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకోండి అని చెప్పే అవసరం మనకుంది, బాధ్యత మనకుంది కాబట్టి మనం చెప్దాం. దాంతోపాటు ఈ యొక్క కంపెనీ ట్రేడ్ మార్కెట్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసినటువంటిది, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ ఉన్నది, పాన్ కార్డు ఉంది. దాంతోపాటు సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ. దాంతోపాటు డైరెక్ట్ సెల్లింగ్ లో భారతదేశంలో గూగుల్ సెర్చ్ చేసి చూడండి ఫ్రెండ్స్, 278 కంపెనీ యొక్క సీరియల్ నంబర్. దాంతోపాటు ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ లో మనం ఏ విధంగా సైన్అప్ కావాలి, సైన్అప్ అయినటువంటి వ్యక్తికి ఏ విధంగా బెనిఫిట్స్ ఇస్తున్నాయని చూసినట్టయితే, ఫ్రీ మెంబర్ బెనిఫిట్, గెట్ అప్ టు 10% క్యాష్ బ్యాక్ ఎవ్రీ థర్డ్ పార్టీ పోర్టల్లో. మనకు ఎవ్రీ ట్రాన్సాక్షన్ లో మనకు ఈ యొక్క క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. ఫ్రీ మెంబర్ బెనిఫిట్, ₹1 ఇన్వెస్ట్మెంట్ చేయని వాళ్ళకు కూడా కంపెనీ బెనిఫిట్ ఇస్తుంది. అఫిలియేటెడ్ పార్ట్నర్స్, అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, బిగ్ బాస్కెట్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, ఇవన్నీ మనకు అఫిలియేటెడ్ పార్ట్నర్స్. థర్డ్ పార్టీ పోర్టల్ గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. దీంతో పాటు ఇక్కడ మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్టయితే కనుక ఆల్రెడీ మనకు మార్కెట్లో ఉంది ప్రైమ్ మెంబర్షిప్. మార్కెట్లో ఉన్నటువంటి ప్రైమ్ మెంబర్షిప్, ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ మనం డిఫరెంట్ చూసినట్టయితే ఫ్రెండ్స్, అమెజాన్ లో ఉంది, స్విగ్గీ జొమాటోలో ఉంది, యూట్యూబ్ లో ఉంది. అక్కడ మనకు రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం జరగదు. దాంతోపాటు ఎవ్రీ ఇయర్ మనం రీఇన్వెస్ట్ చేసుకోవాలి. కానీ ఈ యొక్క నెక్స్ట్ మంత్లో కనుక చూసినట్టయితే మనకు రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. దాంతోపాటు ఇక్కడ మనకు క్యాష్ బ్యాక్ ఇస్తుంది. క్యాష్ బ్యాక్ రివార్డ్ పాయింట్స్, 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు ₹1. డిస్కౌంట్ పాయింట్స్, లెవెల్ క్యాష్ బ్యాక్. మన అండర్లో ఎంత మంది ఉన్నా వాళ్ళకు క్యాష్ బ్యాక్ వస్తుంది, మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటీ ఉంది. వాళ్ళకు క్యాష్ బ్యాక్ వస్తుంది, దాంతో పాటు మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. 10 లెవెల్ వరకు వస్తుంది క్యాష్ బ్యాక్. ఆ తర్వాత మీరు ఫ్రీ సైన్ అప్ అయినందుకు మీకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఆ తర్వాత మీరు ప్రైమ్ మెంబర్ అయినందుకు మీకు 1500 వస్తాయి. మీరు వేరే వాళ్ళకి రెఫర్ చేయడం ద్వారా అలాగే మీకు రివార్డ్ పాయింట్స్ రావడం జరుగుతుంది. ఈ యొక్క వచ్చిన రివార్డ్ పాయింట్స్ మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే, మీరు టాటా స్కై కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, ఐడియా కావచ్చు, ఈ యొక్క రీఛార్జ్ సెక్షన్ లో చూసినట్టయితే 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. దాంతోపాటు బుకింగ్ సెక్షన్ లో చూసినట్టయితే బస్ బుకింగ్ చేసుకోవచ్చు, ఫ్లైట్ బుకింగ్ చేసుకోవచ్చు, ఓయో హోటల్ చూడొచ్చు. దీంట్లో వచ్చేసి మనకు బుకింగ్ సెక్షన్ లో 2% రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దాంతోపాటు 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తుంది ఈ యొక్క బుకింగ్ సెక్షన్ లో. దాంతోపాటు ఈ యొక్క నెక్స్ట్ షాపింగ్ చూసినట్టయితే మన యొక్క ఆన్లైన్ షాపింగ్, మనదే ఇది ఆన్లైన్ షాపింగ్. ఈ యొక్క షాపింగ్ లో
10 to 50% రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ యొక్క 1500 పాయింట్స్ ఓన్లీ ఒక పర్చేస్ చేయడంలో మనం వాడేసుకోవచ్చు. అప్పుడు మనకు టోటల్ బెనిఫిట్ వస్తుంది. దాంతోపాటు ఇక్కడ 10 to 20% మళ్ళీ క్యాష్ బ్యాక్ వస్తుంది నెక్స్ట్ షాపీలో. దాంతోపాటు గవర్నమెంట్ సెక్టర్, మనం గ్యాస్ బుకింగ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, మెట్రో కావచ్చు, ఇది గవర్నమెంట్ సెక్టర్ కాబట్టి ఈ యొక్క సెక్టర్లో వచ్చేసి మనకు 25% డిస్కౌంట్ పాయింట్స్ రావడం జరుగుతుంది. 25% డిస్కౌంట్ పాయింట్ ఈ యొక్క ఫ్రీ సర్వీసెస్ కాబట్టి, బిల్లింగ్ సెక్షన్ కాబట్టి మనకు 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. దాంతోపాటు ఈ యొక్క ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ చూసినట్టయితే మనం ప్రైమ్ మెంబర్షిప్ మనం అమ్ముతున్నాం. ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల లైఫ్ టైం గ్యారంటెడ్ సేవింగ్స్ అవుతుంది. దాంతోపాటు సర్వీసెస్ వస్తాయి, క్యాష్ బ్యాక్ వస్తుంది, రివార్డ్ పాయింట్స్ రావడం జరుగుతుంది. రివార్డ్ పాయింట్స్ 1500 వస్తుంటాయి. దాంతోపాటు బిగ్ బిజినెస్ పార్ట్నర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. కంపెనీలో మనం పార్ట్నర్షిప్ తీసుకోవడం జరుగుతుంది. ఎంతమంది జాయినింగ్ అయినా, ఎంతమంది ప్రైమ్ మెంబర్ అయినా, ఎంతమంది షాపింగ్ చేసినా, ఎంతమంది రీఛార్జ్, ప్రతి దానిపైన మనకు బెనిఫిట్. చూడండి ఫ్రెండ్స్, ప్రతి దానిపైన మనకు బెనిఫిట్. దాంతోపాటు ఈ యొక్క సర్వీసెస్లో మనం ఏదైతే మనం ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్ పే చేస్తున్నామో ఈ యొక్క అమౌంట్ వచ్చేసి 1770 రూపాయలు లైఫ్లో ఒక్కసారి మాత్రమే. దాంట్లో 1500 మనకు కంపెనీకి వెళ్తుంది, 270 రూపీస్ జిఎస్టీ, 1770 రూపీస్ ఫ్రెండ్స్. 1770 రూపీస్ పే చేయడం ద్వారా మనము 178 కోట్లు సంపాదించుకోవచ్చు. ఇట్ ఇస్ పాసిబుల్. ఎస్, అంత పొటెన్షియాలిటీ ఉంది. ఎక్కడ ఉంది ఇది ఇన్కమ్, ఏ విధంగా సంపాదించుకోవచ్చు అని చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు రెఫరల్ ప్రోగ్రామ్ ద్వారా సంపాదిస్తాం. మనం వే ఆఫ్ ఎర్నింగ్ ఎన్ని రకాల సంపాదించుకోవచ్చు చూసినట్టయితే ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ వచ్చేసి సేవింగ్ ఈస్ ఎర్నింగ్, మన యొక్క పొదుపే సంపదన. దాంతోపాటు రెఫరల్ ప్రోగ్రామ్, దాంతోపాటు మనకి ఇక్కడ రీపర్చేస్ ఇన్కమ్ తో పాటు టీమ్ రాయల్టీ వస్తుంది, కంపెనీ రాయల్టీ వస్తుంది, లీడర్షిప్ రాయల్టీ వస్తుంది, మర్చెంట్ రాయల్టీ ప్లస్ ఆటో బైనరీ. ఈ యొక్క ఆటో బైనరీ అనేది పర్ డే 1 lakh ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది ఆటో బైనరీ సిస్టమ్ లో. కానీ ఇప్పుడు లేదు, ఇది మనకు ఫ్యూచర్ లో వస్తుంది. ఫ్యూచర్ లో పర్ డే 1 lakh, వాట్ ఏ బ్యూటీ. మర్చెంట్ రాయల్టీస్, ప్రతి షాప్ ను, ప్రతి సర్వీసెస్ ను మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. మీ ఇంటి దగ్గర బార్బర్ షాప్ ను యాడ్ చేయొచ్చు, స్వీట్ షాప్ ను యాడ్ చేయొచ్చు, టీ కొట్టును యాడ్ చేయొచ్చు, కిరాణా షాప్ ను మీరు యాడ్ చేయొచ్చు. ఆ యొక్క టర్న్ ఓవర్ లో అండర్లైన్ దిస్ పాయింట్, ఆ యొక్క టర్న్ ఓవర్ లో మనకు 1% రావడం జరుగుతుంది. ఇవన్నీ ఇన్కమ్ కాకుండా అది మనకు నెక్స్ట్ స్టైల్లో చెప్తాను ఫ్రెండ్స్, ఏ విధంగా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ యొక్క రిఫరల్ ప్రోగ్రామ్ అనేది మనము వాట్సాప్ ను ఎన్నో విధాలు వాడుకుంటున్నాం. మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనము వేరే వాళ్ళకి గుడ్ నైట్ చెప్తున్నాం, గుడ్ మార్నింగ్ చెప్తున్నాం. కానీ మనం చెప్తేనే గుడ్ మార్నింగ్ అవుతుందా, మనం చెప్తేనే గుడ్ నైట్ అవుతుందా? మనం ఎందు గురించి వాడుతున్నాం వాట్సాప్? ఈ రోజు మీరు నెక్స్ట్ మనీ గురించి వాడండి, డబ్బులు సంపాదించడానికి వాడండి వాట్సాప్. అన్లిమిటెడ్ ఇన్కమ్. మీరు రిఫరల్ చేసినట్టయితే ఈ యొక్క రిఫరల్ ప్రోగ్రామ్ ద్వారా మీరు ఎంతమందికి అయితే రిఫర్ చేస్తారో అంతమంది పైన 20%, ఈ యొక్క 20% మీరు 1500 పైన 20% అంటే 300 రూపాయలు డైరెక్ట్ గా మీరు బ్యాంకు తీసేసుకోవచ్చు. మీ బ్యాంకు దీంట్లో 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అయ్యాల్సింది ఫ్రెండ్స్. 300 రూపాయలు అంటే 270 రూపాయలు మీకు వాలెట్ క్రెడిట్ అవుతుంది, 30 రూపీస్ డిడక్షన్ అవుతాయి. ఇది ఐఎంపిఎస్ చేసుకోవచ్చు, మీరు నెఫ్ట్ చేసుకోవచ్చు. ఐఎంపిఎస్ అయినట్టయితే ఇన్స్టెంట్ పేమెంట్ ఫెసిలిటీ, నెఫ్ట్ అంటేనేమో 2-3 days పడుతుంది, మినిమం 1000 రూపీస్ ఉండాలి. దాంతోపాటు ఈ యొక్క కంపెనీ ఏ విధంగా ఇస్తుంది మనకు డబ్బులు, కంపెనీ యొక్క వర్కౌట్ ఏంటి, కంపెనీకి ఏ విధంగా మిగులుతుంది, మనకు ఏ విధంగా ఇస్తుంది అని చూసినట్టయితే 90% పేఅవుట్ ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఫస్ట్ స్లైడ్ లో 20% 300 రూపీస్, సెకండ్ దాంట్లో 2% 30 రూపీస్, థర్డ్ లెవెల్లో వచ్చేసి 45 రూపీస్. ఈ విధంగా 10 లెవెల్ వరకు 10% ఇచ్చేస్తుంది కంపెనీ.
10 లెవెల్ వరకు 10% ఇచ్చేస్తుంది అంటే మనకు దాంట్లో టోటల్ గా ఎంత పర్సెంటేజ్ అయిందని చూసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ 74% ఇన్స్టెంట్ పే అవుట్ ఇచ్చేస్తున్నటువంటి కంపెనీ. 74% ఇన్స్టెంట్ పే అవుట్. 1110 రూపాయలు ఇన్స్టెంట్ గా పనిచేస్తుంది కంపెనీ. ఆ తర్వాత ఇంకొక 6% అనేది రాయల్టీ రూపకంగా ఇస్తుంది. ఆ తర్వాత ఇంకొక 10% అనేది గోవా ప్రోగ్రామ్ అని, దుబాయ్ ప్రోగ్రామ్ అని. ఆ తర్వాత ఇంకొక 10% అనేది మనకు అక్కడ అడ్మిన్ ఛార్జెస్ 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్. ఈ విధంగా మనకు వర్కౌట్ కంపెనీ యొక్క వర్కౌట్ కంపెనీ మనకి ఏ విధంగా ఇస్తుందని చూసినట్లయితే నాకు ఈ యొక్క చార్ట్ ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి మనకి ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, ఎంత వస్తుంది, ఈ యొక్క స్లైడ్స్ ప్రకారంగా మనం డబ్బులు సంపాదించినట్టయితే ఎంత సంపాదించవచ్చు చూసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ లెవెల్లో 5 మంది పైన 15 మంది, ఇక్కడ 5 మంది అని ఏం లేదు ఫ్రెండ్స్. మీరు ఒక్కరు తీసుకొచ్చినా మీకు 300 వస్తుంది. సెకండ్ లెవెల్ ఒక్కరు వచ్చినా 30 రూపీస్ వస్తుంది. ఆ విధంగా ఈ యొక్క 10 లెవెల్ను మనం ఎంత తొందరగా ఫినిష్ చేసుకుంటాము. ఈ యొక్క 10 లెవెల్లో ఎలాంటి కండిషన్స్ లేదు. మీరు రీపర్చేజ్ చేశారా, మీరు వాళ్ళకి హెల్ప్ చేశారా, హెల్ప్ చేయలేదని అడగదు కంపెనీ. అక్కడ వాళ్ళ ప్రైమ్ మెంబర్ అయితే మీకు డబ్బులు వచ్చేస్తాయి అంతే. ఈ యొక్క స్లైడ్స్ ను మనము ఎంత తొందరగా ఫినిష్ చేసుకుంటాము అని చూసినట్టయితే 10 రోజులలో చేసుకుంటారా, 10 నెలల్లో చేసుకుంటారా, 10 సంవత్సరాల్లో చేసుకుంటారా అనేది మన పైన డిపెండ్ అయి ఉంది. మన పైన డిపెండ్ అయి ఉంది. టోటల్ గా టీమ్ ఇన్కమ్ వచ్చేసి 178 crore ప్రాజెక్ట్. 178 కోట్ల ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. ఇది కంపెనీ ఒక టర్న్ ఓవర్ కాదండి, మనకు వచ్చే ఇన్కమ్. ఇది మనకు మన బ్యాంక్ బ్యాలెన్స్ కాబోతుంది. అది ఎంత తొందరగానే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఎలాంటి కండిషన్స్ లేవు. ఎవరి గురించి మనం ఆగాల్సిన అవసరం లేదు. మనం వెళ్తూనే ఉండాలి. మీరు ఢిల్లీ వెళ్ళే ట్రైన్లు ఎక్కారు ఫ్రెండ్స్, ఢిల్లీ వెళ్ళేంత వరకు ఆగాలి. 178 కోట్లు వచ్చేంత వరకు ఆగాల్సిందే. కానీ పొరపాటున మనము అందులో మీరు ఏసీలో కూర్చుని వెళ్తారా, నాన్ ఏసీలో కూర్చుంటారా, బాత్రూంలో కూర్చుంటారా, మనకు అవసరం లేదు. గమ్యం రావాలి అంటే మనం ఉండాల్సిందే. కాబట్టి మనము ఈ యొక్క ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా సంపాదించుకోవచ్చు, ఎంత లేట్ అయితే మన పైనే డిపెండ్ అయ్యి ఉంది. మన యొక్క స్పీడు, మనం ఎంత స్పీడ్లో వెళ్తున్నాం దానిపైన డిపెండ్ అయ్యి ఉంది. దీంట్లో మనం ఎంత % సక్సెస్ కావచ్చు అని చూసినట్టయితే ఇతను హిమాలయాలకు వెళ్తున్నాడు ఫ్రెండ్స్. అతను ఒక సపోర్ట్ తీసుకున్నాడు. ఏ విధంగా తీసుకున్నాడు చూడండి. ఒక స్టిక్ పట్టుకున్నాడు, షూలు వేసుకున్నాడు. అంటే ఆ యొక్క ప్రదేశానికి తగ్గట్టుగా ఆయన ఒక సపోర్ట్ సిస్టమ్ తీసుకుని వెళ్తున్నాడు. మనం ఇక్కడ డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా చేస్తాం. దీంట్లో మనం ఎంత % సక్సెస్ కావచ్చు అని చూసినట్టయితే 100% అయితే 178 కోట్లు లేదు సార్, నేను నమ్మకం లేదు నా పైన నాకే నమ్మకం లేదు అనుకున్నట్టయితే 10% సక్సెస్ అయినా 17,80,00,000. కానీ 1% 1 year లో అయినా 2 కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. ఓన్లీ 1770 రూపీస్ పెట్టడం ద్వారా మనకు ఈ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. మన పైనే డిపెండ్ అయ్యండి. మనం ఎంత ఫాస్ట్ గా రియాక్ట్ అయితే అంత ఫాస్ట్ గా మనకు రియాక్ట్ అవుతుంది. దాంతోపాటు ఈ యొక్క లెవెల్ క్యాష్ బ్యాక్ చూసినట్టయితే ఈ యొక్క లెవెల్ క్యాష్ బ్యాక్ అనేది ఫ్రెండ్స్ ఇక్కడ మనండల్లో ఎవరు రీఛార్జ్ చేసుకున్న మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది అని చెప్పే దాంట్లో వాళ్ళకు ఒకరి కుటుంబానికి గనక 10 రూపీస్ వచ్చినట్టయితే దాంట్లో 25% మనకు 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఇది మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ యొక్క ఎగ్జాంపుల్ ఎలా వస్తుంది అని చూసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ జియో మనం ఎగ్జాంపుల్ ఉంది. ఈ యొక్క జియో అనేది వాళ్ళు కొత్తగా వచ్చినప్పుడు ఓన్లీ ఫ్రీ సర్వీసెస్ అని చెప్పేసి అందరికి ఫ్రీగా సిమ్లు ఇచ్చేసారు, ఫ్రీగా నెట్ ఇచ్చేసారు, అన్లిమిటెడ్ కాల్స్ ఇచ్చేసారు. అక్కడ ఏం జరిగిందని చూసినట్టయితే ఫ్రెండ్స్ వాళ్ళు ఒక నెట్వర్క్ క్రియేట్ చేసేసారు. అది ఇప్పుడు అర్థమవుతుంది మనకి. కానీ ఇప్పుడు వాళ్ళ యొక్క ఇన్కమ్ చూసినట్టయితే పర్ మినిట్ 2,10,00,000. ఏ విధంగా సాధ్యమైంది? వాళ్ళు డబ్బులు వెదజల్లి వాళ్ళు ఒక నెట్వర్క్ క్రియేట్ చేశారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనం కూడా నెట్వర్క్ ని క్రియేట్ చేస్తున్నాము, కానీ మనం డబ్బులు వెదజల్లట్లేదు.
ఇక్కడ మనం మోడ్ టు మోడ్ అడ్వర్టైజ్ చేస్తున్నాం. మనం పర్సన్ టు పర్సన్ మనం అడ్వర్టైజ్ చేసి మన యొక్క టీమ్ ను క్రియేట్ చేస్తున్నాం. డిజిటల్ లో ఉన్న మనం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, జీరో ఎక్స్పెండిచర్. ఇక్కడ మనం ఒక 1,00,000 టీం అనుకున్నాం. ఇది ఒకటే రోజు కాకుండా ఫ్రెండ్స్ స్లోగా అయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు కాబట్టి. ఒక 1,00,000 టీం పైన ఇక్కడ మనం మొబైల్ రీఛార్జ్ చూసుకున్నట్టయితే ఓన్లీ ఒక్కరి సెక్షన్ చూసినట్టయితే ఒక ఫ్యామిలీలో 2 మొబైల్ అనుకుంటే 200 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 400. ఒక 400 మీద వచ్చిన క్యాష్ బ్యాక్ 2% అంటే 8 రూపాయలు. ఈ యొక్క 8 రూపాయలలో టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ వచ్చేసి 8 లక్షలు. ఈ యొక్క 8 లక్షల పైన 25% అంటే 2 లక్షల రూపాయలను డివైడ్ చేసి 10 లెవెల్కు పర్ లెవెల్ 20,000 ఫ్రెండ్స్. పర్ లెవెల్ 20,000. ఓన్లీ ఒక రీఛార్జ్ సెక్షన్ లో 20,000 వస్తే ఇతను ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఎందుకంటే ఇంకా మనకి ఎన్ని రకాలు ఉన్నాయి, అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, టాటా స్కై, నెక్స్ట్ షాపింగ్, హెల్త్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, ఇవన్నీ సెక్టార్స్ ఉన్నాయి. ఎంత పొటెన్షియాలిటీ ఉంది. మన యొక్క ఫోర్స్ లేకుండా ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ ఎవరికి మనం రీఛార్జ్ చేసుకోమని చెప్పం, ఎవరికి అమెజాన్ లో షాపింగ్ చేసుకోమని చెప్పం, ఎవరికి హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోమని వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళు చేసుకుంటారు. కానీ మనం ఒక నెట్వర్క్ ను క్రియేట్ చేయాలి. ఇక్కడ ఏముందంటే క్రియేట్ ద నెట్వర్క్, మెయింటైన్ ద నెట్వర్క్, డూప్లికేట్ ద నెట్వర్క్. నెట్వర్క్ ను సృష్టించాలి, దాన్ని కాపాడాలి, దాన్ని డూప్లికేట్ చేయడానికి మనం హెల్ప్ చేయాలి. అప్పుడు మనకు ప్రతి నిమిషం వచ్చే ఇన్కమ్ ఫ్రెండ్స్ ఇది రీపర్చేస్ ఇన్కమ్. దాంతోపాటు ఈ యొక్క వచ్చిన ఇన్కమ్ ను 100% ఉపయోగించుకోవచ్చు. మనం సంపాదించిన దాంట్లో మన ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్ లో 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అయి వస్తుంది. కానీ ఈ యొక్క వచ్చిన ఎలక్ట్రిసిటీ యొక్క లెవెల్ క్యాష్ బ్యాక్ లో వచ్చిన ఇన్కమ్ మనం 100% గ్యాస్ బిల్ యూజ్ చేసుకోవచ్చు, ల్యాండ్ లైన్ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. 100% మనం ఉపయోగించుకోవచ్చు. దాంతోపాటు ఆఫ్టర్ 10 లెవెల్ పరిస్థితి ఏంటి సార్? అడిగిన మన టీమే కదా. ఎస్, అడిగిన మన టీమే. అక్కడ మనకి ఏ విధంగా బెనిఫిట్ వస్తుంది అని చూసినట్లయితే టీమ్ రాయల్టీ వస్తుంది. ఈ యొక్క టీమ్ రాయల్టీ అనేది సిల్వర్ రాయల్టీ. మీరు తీసుకొచ్చిన 5 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని 5 మందిని ప్రైమ్ మెంబర్ చేయాలి. దాంట్లో ఎవరైనా సరే ఒక్కరు 10 లెవెల్ వరకు, ఒక్కొక్క లెవెల్ ఒక్కొక్క ప్రైమ్ మెంబర్ అయినా సరే, అంటే మీ 10 లెవెల్లలో ప్రైమ్ మెంబర్ ఒక్కొక్కరైనా సరే 10 లెవెల్ వరకు రీచ్ అయినట్టయితే మీకు సిల్వర్ రాయల్టీ రావడం జరుగుతుంది. 5గురు సేమ్ చేయాలి, 5గురు 10 లెవెల్ వరకు టచ్ కావాలని ఏం లేదు. ఎవరి లైన్ అయినా సరే 10 లెవెల్ వరకు వెళ్ళాలి. అప్పుడు మనం సిల్వర్ రాయల్టీ తీసుకోవచ్చు. ఈ యొక్క సిల్వర్ రాయల్టీ బెనిఫిట్ ఎంత వస్తుంది అని చూసినట్టయితే ఆఫ్టర్ 10 లెవెల్ 1% 1500 పైన 15 రూపీస్ అన్లిమిటెడ్ డెప్త్ సిల్వర్ రాయల్టీ. దాంతోపాటు ఇక్కడ మనకు మీరు తీసుకొచ్చిన 5 మందిని మీరు సిల్వర్ చేసినట్టయితే, మీరు తీసుకొచ్చిన 5 మందిని సిల్వర్ గా చేసినట్టయితే మీరు గోల్డ్ రాయల్టీ ఎలిజిబుల్ అవుతారు. ఈ యొక్క గోల్డ్ రాయల్టీ అనేది 2% 1500 పైన 30 రూపీస్ ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ గోల్డ్ రాయల్టీ. దీంతో పాటు ఇంకొక బ్యూటిఫుల్ ఇన్కమ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ లెగ్లలో 5 మందిని మీరు గోల్డ్ చేసినట్టయితే మీరు డైమండ్ రాయల్టీ వచ్చి కావచ్చు. ఈ యొక్క డైమండ్ రాయల్టీ అనేది 3% 1500 పైన 45 రూపీస్ ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ డైమండ్ రాయల్టీ. దీంతో పాటు మీరు తీసుకొచ్చిన వాళ్ళ కాదు, డిఫరెంట్ లెగ్లలో 5 మందిని మీరు డైమండ్ గా చేసినట్టయితే మనం ఇక్కడ క్రౌన్ డైమండ్ అంటే మనకి ఏం బెనిఫిట్ అని చూసినట్టయితే 1% కంపెనీ మన క్రాస్ లైన్ కావచ్చు, మన అప్ లైన్ కావచ్చు, ఎవరైనా సరే ప్రైమ్ మెంబర్ అయ్యారంటే వాళ్ళ పైన మనకు ఇన్కమ్ రావాల్సిందే. నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. కానీ ఈ యొక్క ఇన్కమ్ ప్రతి 3 నెలలకు ఇవ్వడం జరుగుతుంది, ఎవ్రీడే ఇవ్వడం జరగదు. గత 3 నెలల్లో ఓన్లీ క్రౌన్ డైమండ్ ఇన్కమ్ వచ్చిన వ్యక్తులు చూసినట్లయితే ఒక వ్యక్తికి 9 లక్షల రూపాయలు, అంటే పర్ మంత్ 3 lakhs రూపీస్ ఓన్లీ క్రౌన్ డైమండ్ ఇన్కమ్ ఫ్రెండ్స్. ఎంత బ్యూటీ ఉంది చూడండి క్రౌన్ డైమండ్. స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆలోచన చేయండి. ఇది చేస్తూ కూడా మనకు
నో రెవెన్యూ టార్గెట్, మనం ఎలాంటి కండిషన్స్ లేవు ఇక్కడ. ఇది ఇస్తున్నాం కదా మీరు ఇంత టార్గెట్ చేయాలని లేదు. దాంతోపాటు మీరు తీసుకొచ్చిన 5 మందిని, మీరు 5 మందిని చేయడానికి మీరు హెల్ప్ చేసినట్టయితే లీడర్షిప్ రాయల్టీ ఫ్రెండ్స్. టీచ్ 5, హెల్ప్ 5, కంప్లీట్ 5. మీరు 5 మందికి తీసుకొస్తే వాళ్ళకు 5 మందిని చేయడానికి మీరు హెల్ప్ చేస్తే లీడర్షిప్ రాయల్టీ, ఈ యొక్క లీడర్షిప్ రాయల్టీ అనేది రాత్రి 12 తర్వాత రావడం జరుగుతుంది. ఆఫ్టర్ 12 దీంట్లో 5% అడ్మిన్ ఛార్జెస్, 5% టీడీఎస్ డిడక్షన్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా మనము బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఇక్కడ మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి 30 days లోపు 5/25 చేసినట్టయితే మీకు ఇక్కడ గోవా ప్రోగ్రామ్, దాంతోపాటు 5/25 125 చేసినట్టయితే దుబాయ్ ప్రోగ్రామ్ 90 days లో. దాంతోపాటు ఒకవేళ కనుక ఎదిగిన మిస్ అయినా నో టైం లిమిట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎలాంటి టైం లేదు, ఎప్పుడైనా మన లైఫ్ లో వెళ్ళొచ్చు. దుబాయ్ ప్రోగ్రామ్ కంపల్సరీ మనం వెళ్ళొచ్చు, ఇక్కడ ఎలాంటి టైం లేదు. 5/25 600 125 625 చేయాలి, అప్పుడు మనం దుబాయ్ ప్రోగ్రామ్ ఎలిజిబుల్ అవుతాం. దాంతోపాటు ఇక్కడ మనము కంపెనీ పరంగా మనకు ఏ రకంగా మనకు హెల్ప్ ఇస్తుంది, సపోర్ట్ ఇస్తుంది. కంపెనీ పరంగా చూసినట్టయితే 59 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది, గోవా ప్రోగ్రామ్ ఉంటుంది, దుబాయ్ ప్రోగ్రామ్ ఇస్తుంది, స్పెషల్ ఆఫర్ ఇస్తుంది. అప్లై నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్, మీకు ఏ టైం వీలవుతుంది, మీకు ఎక్కడ వీలవుతుంది అక్కడే మీరు ప్లాన్ ప్రజెంటేషన్ తీసుకోవచ్చు. డిజిటల్లో డైలీ మనకు అప్లికేషన్ పైన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనము వినొచ్చు, మన జూనియర్స్ కు వినిపించచ్చు. దాంతోపాటు ఇక్కడ ఫ్రీ సన్ అయిన వాళ్ళకు సంవత్సరానికి 16,731 రూపాయలు బెనిఫిట్ అవుతుంది. అమెజాన్ లో షాపింగ్ చేసుకోవచ్చు, వాళ్ళు ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేసుకోవచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, గ్రాసరీస్ తీసుకోవచ్చు. వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది, మనకిన బెనిఫిట్ అవుతుంది, మనమైనా వాడుకుంటాం కాబట్టి మనకిన బెనిఫిట్ అవుతుంది. దాంతోపాటు ఇక్కడ ఏ విధంగా సైన్అప్ చేయాలి, కొత్త వాళ్ళైనట్టయితే సైన్అప్ చేయాలి, పాత వాళ్ళైనట్టయితే లాగిన్ కావాలి. ఈ యొక్క లాగిన్లో వచ్చేసి మీకు ఎవరైతే ఇక్కడ ఇన్వైట్ చేశారో వాళ్ళ యొక్క రెఫరల్ నేమ్ తీసుకోండి. ఫస్ట్ టెక్స్ట్ మెసేజ్ ద్వారా తీసుకోండి, లేదనుకుంటే మీ యొక్క రెఫరల్ పంపియండి అని చెప్పండి వాళ్ళకి. వాళ్ళు పంపించినట్టయితే ఆ యొక్క రెఫరల్ కోడ్ ఏదైతే ఉందో ఫస్ట్ స్టెప్ లో ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత అది వాళ్ళైనా కాదని చెక్ చేసుకోవాలి. రైట్ సైడ్ లో మీకు చెక్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది. వాళ్ళ పేరు వస్తుంది, వాళ్ళ మొబైల్ నంబర్ వస్తుంది, వాళ్ళ యూజర్ నేమ్ వస్తుంది. వాళ్ళు అనుకుంటేనే కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ కన్ఫర్మ్ చేసినట్టయితే కంగ్రాచులేషన్స్ రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సెకండ్ స్టెప్ లో మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, మీ యొక్క యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి. అది మీ పేరు కావచ్చు, మీ పిల్లల పేరు కావచ్చు, దేవుని పేరు కావచ్చు. క్రియేట్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి రైట్ సైడ్ లో అది అవైలబుల్ ఉందా లేదా. ఎందుకంటే యూజర్ నేమ్ ఒకరికి మాత్రమే ఉంటుంది. కంపెనీలో పేర్లు సేమ్ ఉండొచ్చు, కానీ యూజర్ నేమ్ అనేది యూనిక్, ఒకరికి మాత్రమే ఉంటుంది. అది అవైలబుల్ ఉన్నట్టయితే కంగ్రాచులేషన్స్ యూజర్ నేమ్ ఈస్ అవైలబుల్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క పాన్ కార్డు పైన మీ యొక్క పేరు ఎలాగైతుందో అలా ఎంటర్ చేయండి. మీ యొక్క పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ ఎలాగ ఉండాలి అని చూసినట్టయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంది నెక్స్ట్ యాష్ 1 2 3 4 5 అంటే ఆల్ఫాబెట్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి, 1 2 3 ఉండాలి. దాంతోపాటు ఇక్కడ కేవైసీ అప్డేట్ చేయాలి ఫ్రెండ్స్. మీరు జాయినింగ్ అయిన తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ తీసుకోండి, మీ ఆధార్ కార్డ్ తీసుకోండి, మీ ఓటర్ కార్డ్ తీసుకోండి. ఆ తర్వాత మీరు అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ పైన మీకు హెడ్ మార్క్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఎడిట్ ప్రొఫైల్ క్లిక్ చేసి మీ యొక్క సిటీ కావచ్చు, మీ యొక్క జెండర్ కావచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క పాన్ నంబరు, ఆధార్ నంబరు, నామినీ పేరు, నామినీ ఏజ్ ఇవన్నీ మీరు ఫిల్అప్ చేసి అప్డేట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీరు కనుక ఒకవేళ ప్రైమ్ మెంబర్ కావాలనుకుంటే, దీంట్లో అమౌంట్ యాడ్ చేసుకోవాలనుకుంటే మీకు రైట్ సైడ్ డౌన్ లో ఎల్లో కలర్ లో వాలెట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ యాడ్ మనీ అని వస్తుంది, దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ మనీ మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడానికి 1770 రూపాయలు కాబట్టి అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పే నో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు మీ యొక్క అమౌంట్ ఎక్కడైతే ఉన్నదో గూగుల్ పేలో ఉందా, ఫోన్పేలో ఉందా,
పేటిఎం ద్వారా తీసుకుంటారా, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, ఆన్లైన్ అకౌంటా? సాధ్యమైనంత వరకు డెబిట్ కార్డ్ తెచ్చుకోండి ఫ్రెండ్స్. డెబిట్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. 16 డిజిట్ నంబర్ ఉంటుంది, అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత కార్డుకు బ్యాక్ సైడ్ లో సివివి నంబర్ ఉంటుంది, 3 అంకెల నంబర్ ఉంటుంది, అది ఎంటర్ చేసిన తర్వాత మీరు క్లిక్ చేసినట్టయితే పేనో పైన క్లిక్ చేసినట్టయితే మీ యొక్క బ్యాంకు నుండి మీకు ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అని వస్తుంది. అప్పుడు మీరు వాలెట్లో చెక్ చేసుకుని అమౌంట్ వచ్చినాయి అనుకుంటే ఆ తర్వాత మీరు ఇక్కడ అప్గ్రేడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పాన్ నెంబర్ వస్తుంది, మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. అక్కడ నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్షిప్, మీ యొక్క ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ డబ్బులో క్లిక్ చేసి అప్గ్రేడ్ నో అని క్లిక్ చేసినట్లయితే కంగ్రాచులేషన్స్ అని వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఈ యొక్క నెక్స్ట్ పనిలో ప్రైమ్ మెంబర్షిప్ అయ్యారు. ఆ తర్వాత మీరు ఒక్కసారి రీఛార్జ్ సెక్షన్ పైన క్లిక్ చేసి అక్కడ కేవైసీ అప్డేట్ చేయాలి. కేవైసీ మీ యొక్క ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో పాన్ కార్డు నంబర్ ఎంటర్ చేసి ఆ తర్వాత మీరు అక్కడ ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. ఫోటో తీసి అప్లోడ్ చేసినట్టయితే అప్పుడు మీకు 4 అవర్స్ టైం పడుతుంది ఫ్రెండ్స్. 4 అవర్స్ తర్వాత మీరు ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ బెనిఫిట్ తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మన యొక్క నెక్స్ట్ పనిలో మన యొక్క అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క నెక్స్ట్ పనిలో ఏం సాధించారు అని చూసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మన యొక్క కంపెనీలో ఫస్ట్ డైమండ్ మన చంద్రశేఖర్ సార్ గారు కంపెనీలోనే ఫస్ట్ డైమండ్ ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ మన యొక్క గ్రాండ్ అప్లైన్ నెక్స్ట్ ఐకాన్ ట్రైనర్ సుభాష్ సార్ గారు మన యొక్క నెక్స్ట్ ఐకాన్ ట్రైనర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత మన యొక్క డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ను పరిచయం చేసినటువంటి మన యొక్క ఇప్పుడు డైమండ్ అయ్యారు సార్ శ్రీ డిజిటల్ గురు అంకిత్ కన్నా గారు మన యొక్క గ్రాండ్ అప్లైన్ ఫ్రెండ్స్. ఆ తర్వాత మీ డైరెక్ట్ గా పైన అప్లైన్ 10 లెవెల్ వరకు ఎవరున్నారు, దాంట్లో మీ యొక్క వే ఆఫ్ థింకింగ్ వాళ్ళ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఏ విధంగా ఉంది, మనం డబ్బులు సంపాదించడానికి వచ్చాం కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళకు దీంట్లో ఎంత నాలెడ్జ్ ఉంది, మనకు ఎంత సపోర్ట్ ఇవ్వగలుగుతారు అని చూసి మీ వే ఆఫ్ థింకింగ్ ఎవరికైతే ఉందో వాళ్ళతో మీరు కనెక్ట్ అయి ఉండండి, వాళ్ళతో మీరు హెల్ప్ తీసుకోండి, వాళ్ళకి మీకు హెల్ప్ చేయడానికి రెడీ అవుతారు. కలిసి పనిచేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే తీసుకోవచ్చు. దాంతో పాటు ఇప్పుడు నేను ఈ యొక్క నెక్స్ట్ పనిలో నా యొక్క టీం ఎంత ఉంది, నేను ఎంత వర్క్ చేశాను, నేను ఏ ర్యాంక్ లో ఉన్నాను అని ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. లైవ్ లో ఇప్పుడు చూడొచ్చు నా యొక్క టోటల్ టీము ఎంత ఉంది, ఇప్పుడు ఎంత వరకు నేను ఈ యొక్క దీంట్లో సక్సెస్ అయ్యాను అనేది చూపిస్తాను. టోటల్ గా నా టీం వచ్చేసి నేను ఇప్పుడు జాయినింగ్ అయ్యిందని నవంబర్ 15th లో జాయినింగ్ అయ్యాను ఫ్రెండ్స్. కానీ నేను వర్క్ చేయడం అనేది ఈ యొక్క లాక్డౌన్ అయిన నుండి వర్క్ చేయడం జరిగింది. నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చిన వాళ్ళు మాట్లాడచ్చు. సార్ నాగరాజ్ గారు మీరు మాట్లాడచ్చు సార్. మీరు స్క్రీన్ పైన టచ్ చేస్తే లెఫ్ట్ సైడ్ డౌన్ లో మీకు అన్మ్యూట్ అని ఉంటుంది, మైక్ మార్క్ ఉంటుంది, మాట్లాడచ్చు సార్. సాయిబాబా గారు సార్ నాకు ప్రెజెంటేషన్ ప్లాన్ నచ్చింది, కాకపోతే నేను ప్రాక్టీస్ చేయాల్సి వస్తుందేమో ఇది మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పాలన్నా. అప్పటి వరకు నాకు కొంచెం సపోర్ట్ ఎవరన్నా ఇవ్వగలుగుతారా? నేనే ఉన్నా సార్, నీకు సపోర్ట్ సార్ ఇస్తాడు, నేను ఇస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. ఓకే ఓకే సాయిబాబా గారు, నాకు అంతే కావాలి. నేను మీరు అన్నట్టు మీది ఆ ప్రీవియస్ మీటింగ్ ది కూడా నేను చూసాను వీడియో, దాంట్లో